హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నమస్తే అండి. నమస్తే. సౌదీలో 'పుష్ప 2' మూవీలో జాతర సీన్ తొలగించడం జరిగింది. అసలు ఎందుకు తొలగించారు? సౌదీలో ఎందుకు తొలగించారనంటే, సౌదీలో ఉండే కట్టుబాట్లు, సౌదీలో ఉండే కొన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయంట. ఎందుకంటే మ్యాక్సిమం సౌదీలో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే కఠినమైన నియమాలు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ట్రాఫిక్ సంబంధించి చూసుకోండి, వాళ్ళకి మ్యాక్సిమం యూటర్న్లే ఉంటాయంట, ఎక్కువగా సిగ్నల్స్ అవి ఉండవు. సో ఆ యూటర్న్లు ఉండేటప్పుడు అప్పుడు కూడా ఎవడైనా మిస్బిహేవ్ చేసి ఫాస్ట్గా వెళ్ళడాలు చేయడాలు, ర్యాష్ డ్రైవింగ్ అలాంటివి చేస్తే ఫస్ట్ కాషన్ ఇస్తారు. సెకండ్ది పెనాల్టీ ఏదో కట్టడం ఉంటుంది. మూడోది ఇంకా లైసెన్స్ క్యాన్సిల్ చేసేయడంతో పాటు శిక్ష కూడా ఉంటుందంట. సో అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి మేబీ మంది ఎక్కువైతే మజ్జిగ పలచలు, ఎక్కువ మంది అయితే చేయలేరు. సో తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు కాబట్టి సౌదీ అనేది అంత బాగా డెవలప్ అవడానికి అంటే విత్ ఇన్ 20 ఏళ్లలోనే 20 ఏళ్లలో అరబ్ కంట్రీస్లో సౌదీ కానీ షార్జా అవన్నీ సిటీస్ ఉన్నాయి కదా, సో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాటిలో ఉండే భాగాలన్నీ కూడా అంత ఎన్హాన్స్ గ్రోత్ అవడానికి కారణం కూడా ఇది ఒక ముస్లిమ్స్ కంట్రీస్తో పాటు రూల్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఆయిల్, ఈ రిసోర్సెస్, తర్వాత ప్రపంచం అంతా కూడా ఎక్కువగా టర్న్ ఓవరు లేదంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించేది అంటే ఎక్స్పోర్ట్స్ మూడ్స్ డెవలప్ అయ్యేది ఆయిల్, తర్వాత గోల్డ్, తర్వాత కాఫీ, ఆ తర్వాత స్టీల్. ఇట్లా ఈ నాలుగింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే గ్రోత్ డెవలప్మెంట్ చూస్తుంది. సో సౌదీ కూడా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇలాగ స్ట్రిక్ట్ నియమాలు పెట్టుకోవడం వల్ల చాలా త్వరగా గ్రోత్ అయిందని అంటారు. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మతకు సంబంధించింది ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారంట. ఫర్ ఎగ్జాంపుల్ మన రంజాన్ మాసం వచ్చింది అనుకోండి, రంజాన్ మాసం వస్తే ఇంకా చాలా స్ట్రిక్ట్ అనమాట. అంటే ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా తిరగడం కానీ, లేదా రెస్టారెంట్లో ఓపెన్ చేయడం కానీ అట్లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరంట. ఒక్క రంజాన్ నెల మాత్రం. మిగతా టైంలో మీ ఇష్టం ఏం చేసుకున్నా పర్వాలేదు, కానీ రంజాన్ మాసం అంతా యావత్ దేశం కూడా ఎవరు మనం భారతీయులు కానీ విదేశాల నుంచి వచ్చిన ఎవరు పని చేసుకోవడానికి వెళ్ళినా కూడా ఆ అమాంగ్ ది టైమింగ్స్ వాళ్ళు పాటించినా పాటించకపోయినా వాళ్ళ ఇళ్లలో వండుకుంటారో తినుకుంటారో వాళ్ళకి అనవసరం. బట్ ఆ సూర్యోదయం సూర్యాస్తమయం దాన్ని ఏమంటారు రోజా అంటారు. రోజాను ఫాలో అయినా అవ్వకపోయినా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి మాకు సంబంధం లేదు, మేము నచ్చినట్టుగా ఉంటాం అని బిహేవ్ చేయడానికి లేదు. మళ్ళా లౌకిక రాజ్యం గట్టగా ఇప్పుడు మనకి ఏంటంటే ఒకడు శ్రీరామనవమి రోజు మనం ఆ రోజు నాన్ వెజ్ తినము చేయడం అని అనుకుంటాం. బట్ అక్కడ అలాగే నవమి కదా, ఇక్కడ మనకేంటి రెస్టారెంట్లు ఆ రోజు పండగ రా, సెలవురా, వీళ్ళు తిందాంరా అన్నట్టుగా ఉండడానికి వీలు లేదంట. సో అట్లాంటి నియమాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఏదైతే పుష్ప 2కి ఈ జాతర సీన్ పెట్టారో వాళ్ళకి మేబీ ఈ గంగమ్మ జాతర యొక్క విశిష్టత తెలియకపోయి ఉండొచ్చు, లేదా అక్కడ సెన్సార్ బోర్డుకి వీళ్ళు సరిగ్గా కన్విన్స్ చేయలేకపోయి ఉండొచ్చు. ఒకవేళ చేసినా కూడా గతంలో కొన్ని సినిమాలకి, బాలీవుడ్ సినిమాలకు కూడా ఇలాగే చెక్ పెట్టారంట. అవి అసభ్యకరంగా ఉన్నాయి లేదా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి చూడడం వల్ల మాలో ఉండే ముస్లిమ్స్తో పాటు ఇతర మతాలకి ఏదైనా ఇబ్బంది కలిగించవచ్చు, లేదా వాళ్ళకి క్లాషెస్ లాగా రావచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఏవో సింగం సినిమా ఒకటిను బాలీవుడ్లో రీమేక్ చేసిన సినిమాలు, అలాగే బూల్ బాలి అందులో కూడా 1 Part 2, 3 ఏవో వచ్చాయి. అందులో కూడా ఏదో ఒక ఏ పార్ట్ గుర్తులేదు కానీ ఒక పార్ట్ అయితే బ్యాన్ చేశారట. సో ఇట్లాగా వాళ్ళు బ్యాన్ చేయడం, అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం అనే దాని దృష్టి మీద పెట్టినప్పుడు మేబీ ఆ జాతర సీన్ ఏంటంటే మనకి మగవాళ్ళు ఆడవాళ్ళుగా గెటప్ కంప్లీట్గా వేసుకొని వాళ్ళు అక్కడ అమ్మవారికి అలా తిరుగుతారు. అది అమ్మవారికి ఇష్టం అంటారు. సేమ్ ఆడవాళ్ళలాగే పసుపు, బొట్టు, కాటుగా. కొంతమంది ఇందులో హీరో గారికి క్లీన్ షేవ్ చేయకుండా చూపించారేమో కానీ జనరల్గా చాలా మంది క్లీన్ షేవ్ కంప్లీట్ అమ్మాయిలాగే తయారయ్యి సో అమ్మవారికి మొక్కుకుంటారు. మొక్కు తీరాక మళ్ళీ ఇంకోసారి అలా గంగమ్మ తల్లికి అలా చేస్తారన్నమాట. సో అందుకే ఆ జాతరలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెద్దగా తేడా తెలియదు. కొంతమంది నిజంగా మగవాళ్ళు కూడా అమ్మాయిలు అంత అందంగా తయారవుతారంట.
సో అదే కదా సినిమాలో కూడా ఆ విలన్ కొడుకు అదే జగద్బాబు తమ్ముడు కొడుకులు వచ్చి ఆ అమ్మాయికి ఏడిపిస్తారు, పుష్పరాజు అన్నయ్య కూతురికి. ఈ అమ్మాయి నిజంగా అమ్మాయే కాదా అని వేరే అమ్మాయిని నేర్పిస్తే ఈ అమ్మాయి అడ్డుకోవడం, ఈ అమ్మాయిని కూడా ఇబ్బందికరంగా చూడటం, వెంటనే పుష్పరాజు ఫైట్ చేయడం. ఆ ఫైట్ ముందు ఈయన అమ్మవారికి నివేదించేలాగా బొగ్గుల మీద నడవడము, ఐగిరి నందిని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంటే ఈయన తన్వేతంతో డ్యాన్స్ చేయడము అవన్నీ చూస్తాం మనం. సో అది కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వినాయక చవితి ఉందండి, వినాయక చవితికి చాలా మంది నిమజ్జనంతో ఎట్లా అంటే ఫుల్గా తాగేసి డ్యాన్స్లు వేస్తూ డీజేలు పెడుతూ చేస్తారు. అక్కడ ఏంటంటే స్వామికి నిమజ్జనం ఉద్దీపన అక్కడ నుంచి కదిలించి అంగరంగ వైభవంగా మేళతాళాలతో నిమజ్జనం చేయాలనేది మన ఉద్దేశం. సో కొంతమంది దాన్ని తట్టుకోలేక ఆ స్ట్రెంగ్త్ ఈరోజు ఉదయం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు 24 hours ఉండాలి కాబట్టి చాలామంది మద్యం పుచ్చుకుంటారు. దాన్ని ఇతర మతస్థులు చాలా చులకనగా చూసే సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఏంటి అలా ఏంటి అన్నట్టు. సో ప్రతిదానికి కూడా ఎవరి ఆచారం వాళ్ళు ఉంటుంది, పరిస్థితి ప్రకారం ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అది ఎక్కడో మన గౌహతి దగ్గర ఎక్కడో అమ్మవారికి మద్యము అలాగే మాంసం కూడా నివేదిస్తారని నేను విన్నాను. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ. సో అలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర దేవాలయంలో అసలు నాన్ వెజే ఉండకూడదు అంటారు. కొన్ని దగ్గర దేవాలయాలకి అమ్మవారికి మొక్కు తీర్చుకొని మేక కానీ కోడి కానీ బలిచ్చి నివేదన చేస్తారు. సో అట్లా పద్ధతుల ప్రకారం మన దగ్గర భిన్న జాతులు భిన్న సంస్కృతులు ఉన్నాయి మనకి. సో వాళ్ళకి అవన్నీ అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థమైన యాక్సెప్టెన్స్ ఉన్న ముందు సినిమాలకి కొన్నిటికి ఆపాం కాబట్టి మరి వాళ్ళకి ఎందుకు ఆపలేదు మాకెందుకు ఆపుతున్నారు అని మళ్ళీ వాళ్ళు ఎక్కడ రైట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందో లేదంటే దేవుడి పేరు చెప్తూ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని అనిపించిందో వాళ్ళు అవాయిడ్ చేశారు. పూర్తి సమాచారం అయితే మనకి ఇంకా తెలియదు. ఎందుకో సుమారుగా 3 గంటల 20 నిమిషాలు నిడివి ఉన్న దాంట్లో అది 18-19 నిమిషాలు అదే ఉందంట. అమ్మవారి డ్యాన్స్ అదంతా కూడా చిన్న ఒక సాంగ్ లాగా ఉంటుంది. ఆ ఫైట్ సాంగ్ తర్వాత ఫైట్ సాంగ్ ఒక 2-3 minutes ఉంటుంది అమ్మవారి స్తోత్రంతో. నెక్స్ట్ ఫైట్ కూడా ఉంది కానీ మొత్తం కలిపి ఒక 19 నిమిషాలు 18 నిమిషాలు కట్ చేసేసారంట. దానికి అంటే కట్ చేసేసినా కూడా దాని ఇంపాక్ట్ చూపిస్తారు. ఎందుకంటే అక్కడ వాడిని గుర్రం మీద వాళ్ళకి సగం గుండు కొట్టించి గుర్రం మీద ఊరేగిస్తారు, గుర్రం మీద గాడిద మీద ఊరేగిస్తారు. అది వాడు మనసులో పెట్టుకొని కిడ్నాప్ చేస్తాడు అమ్మాయిని. అదే క్లైమాక్స్ ఫైట్. సో ఇప్పుడు ఇది తీసేస్తే అక్కడ క్లైమాక్స్ ఫైట్కి సింక్ అవ్వదు. మరి ఏ ఉద్దేశంతో తీశారో మన వాళ్ళు సరిగ్గా కన్విన్స్ చేయలేకపోయారో ఏంటో తెలియదు. మొత్తం మీద అది ఎందుకు అవాయిడ్ చేశారంటే వాళ్ళ శాంతి భద్రతల విషయంలో కానీ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు చాలామంది ఇతర కానీ వాళ్ళు మన దేశస్తులు ఎవరు వెళ్ళినా కూడా కొంతమంది చాలా మంచిగా చూసుకుంటారంట. వాళ్ళతో పాటు అన్ని సమకూర్చుని అన్ని చేస్తారు. కొంతమంది కొంచెం హీనంగా చూస్తారని విన్నాను. ఇంకొంతమంది బ్రోకర్స్ ద్వారా నమ్మి మోసపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, మధ్యలో మన వాళ్ళే మధ్యవర్తి ఉండి బ్రోకర్లు చెడగొట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయడానికి వాళ్ళు చాలా చేస్తారు. వాళ్ళు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ ఇంకా ఉంటారుగా ఏముందిలా తప్పించుకుంటే మనం ఈ దేశం పారిపోతే ఏముండదులే. సో అట్లాంటి వల్ల వాళ్ళు ప్రతిదీ కూడా చాలా పెద్దగా చూసి అట్లా బ్రేక్ వేయడం జరుగుతుంది.